నా మాట నేను నిలబెట్టుకున్నాను కోటినాగులు. అరుగు నీ భార్యా బిడ్డలు. అమ్మా శాంతి, నేనమ్మా మీ నాన్నను. నాన్న, మీరు నా తండ్రి అని చెప్పుకోవడం కంటే నాన్న వాళ్ళేని అనాథగా బ్రతకడమే మేలు. అమ్మా శాంతి, మీరు నా టీ షాపు నిలబడి ఇలాగే అమ్మ శాంతి అంటే కనిపించిన నా తండ్రిని మీలో చూసుకుని పొంగిపోయాను. బిడ్డల కోసం పరితపిస్తున్న ఏ తండ్రి నా వాకిట ముందు నిలబడ్డాడని కరిగిపోయి ఆప్యాయత పంచిచ్చాను. ఆ రోజు మీరు కోటి నాగులని తెలిస్తే కప్పు టీ కాదు బుక్కిర విషయం ఇచ్చుండేదాన్ని. చూశావా రుక్మిణి, శాంతి ఎంత దారుణంగా మాట్లాడుతుందో. మంచిని పెడచెవిని పెట్టారు. ఇప్పుడేమైంది? మీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డే మిమ్మల్ని అసహించుకుంటోంది. ఇంతకు మించిన శిక్షే ఉందండి మీకు. జగన్నాథ రథం ఒక పక్కకు ఒరిగిపోతోంది కోటినాగులు. వీడే వీడే అన్నానికి మూలం. వస్తా, నీకెంత డబ్బు కావాలో ఇస్తాను. ఆగు, దొంగవైన మనిషివేనని ఆశ్రయించాను. నా మనసులో నీకు చోటిచ్చాను. అందుకు ప్రతిఫలంగా ఈ రాక్షసుడితో చేతులు కలిపి దేవుళ్ళంటి రాజాని చంపుతా వస్తా. చంపు, ముందు నన్ను చంపి ఆ తర్వాత ఆ దేవుడిని హతమార్చు. బాబు, బాబు రాజా. అమ్మా, నేనమ్మా నీ రషీద్ని, నీ కన్న బిడ్డని. అమ్మా, నువ్వు అనుకుంటున్నట్టు నేను గుండాని కాదమ్మా, సిఐడి ఆఫీసర్ని. ఈ కోటి నాగులు రేపిన మంటల్లో నువ్వు ఆహుతైపోయావనుకున్నానమ్మా. అనాథనైన నాకు ఆత్మహత్య చేశారని అనుకున్నానమ్మా. కానీ ఈ కోటి నాగులు మన కుటుంబానికి చేసిన ఘోరం అనుక్షణం గుర్తొచ్చి పగ తీర్చుకోమని హెచ్చరిస్తుంటే సావలేక బ్రతుకుతున్నాడమ్మా. కావాలంటే రాజుని అడగమ్మా, నేను నీ కొడుకుని. అవునమ్మా, వీడు నీ బిడ్డ, నీ రషీద్, మన రషీద్ అమ్మా. బాబు, అమ్మా. రాజా,